ఎంతమంది స్నానం చేసినా స్వచ్ఛత గుణాన్ని కోల్పోని కోనేరు అది. నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. నీటిలో ఔషధ విలువలు ఉన్నాయి కనుక ప్రజలు వ్యాధుల నుండి బయటపడటానికి ఈ నీటిని తాగుతారు. ఈ ప్రధాన కోనేరు యొక్క నీటి ప్రవాహం మరియు నీటి ఉష్ణోగ్రత ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మరి దీని రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడలేదు. కానీ ఈ కోనేరు యొక్క అందం మాత్రం వివరించలేనిది. ఈ ఆలయం సందర్శించడానికి ఈ కోనేరు ఒక పవిత్రమైన కారణమని నమ్ముతారు. మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించే ఈ రోజుటి ఈ కథనం. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఒక శైవ క్షేత్రం గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరింకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నమస్కారం. మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. మహానంది, మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ నీటిని తీర్థంగా భావిస్తారు. మహానంది పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే పురాణాల ప్రకారం పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్య పురుషుడు పరిపాలించేవాడు. అతను నిత్యవచనుడు, పరమదయా భాస్కరుడు, పరమేశ్వర భక్తుడు. నిత్యం శివలింగార్చన చెయ్యనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమ నిష్ఠాపరుడు. అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు. అందుకే ప్రత్యేకంగా ఆవుల మందును పోషించేవాడు. అన్ని ఆవులలోనూ ఓ కపిల క్షీరము ప్రత్యేకంగా అభిషేకానికే వినియోగించేవాడు. ఆ గో సంరక్షణకు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు. గోపాలుడు ప్రతిరోజు ఉదయమే ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేవాడు. చక్కని పచ్చిక బయళ్లతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేసేవాడు. గోక్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. అదే అతని నిత్యకృత్యం. ఇక శివార్చనకై వినియోగించే క్షీరప్రసాదిని కపిల. ఆహా, ఆ కపిల సొగసే సొగసు. సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది. భువన రక్ష చేసే జగన్మాతలా ఉండేది. సర్వ ప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది. ఆ గోవు పాలు గంటెడు తాగిన అమృతపానం ఉండేది. చక్కని కొమ్ములతో, అతి చక్కని మోపురంతో, నంది నాట్యమాడినట్లు నడిచే నడకలతో, పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్ళతో సాక్షాత్తు నందిదేనువులా ఉండేది ఆ కపిల. ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి పాలు తీయటానికి వెళ్ళగా అమావాస్య నాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు. పాలకై వదిలిన దూడను తన్నింది గోవు. పాలు తీయటానికి వెళ్ళిన గోపాలుణ్ణి కూడా తన్నింది. తల్లిని మించిన తల్లి, సాధువులలో సాధువు నా తల్లి నన్నెలా తన్నింది? కుంభంలా ఉండే పొదుగు ఎందుకు చిక్కిపోయింది? అసలు పాలేమయ్యాయి అనుకుంటూ అర్థం కాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు. వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి తీయించాడు. ఆవుకు సేవలు చేశాడు. మరుసటి రోజు యథాప్రకారమే అయింది. 3వ రోజున ఇదే జరిగింది. రాజుకు కోపం వచ్చి గోపాలుణ్ణి శిక్షించలేక, వ్రతభంగం ఓర్వలేక గోపాలుణ్ణి కఠినంగా శాసించాడు. 3 రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచాడు. ఎవరో తనను మోసగించి పాలు పిదుకుకొని వెళ్తున్నారని ఊహించిన గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. సాయంకాలమైంది. ఆవులన్నింటినీ మళ్లించుకొని రాజకోష్టం వెళ్ళాడు. కానీ కథ యథాప్రకారమే అయింది. రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు పాపం గోపాలుడు. వికల మనస్కుడై ఇంటికి చేరాడు. ఎప్పుడూ జరగనిది ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి ఎవరు కారకులై ఉంటారు? మనుషుల, దైవమాయా? ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను. ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి? ఇదేదో చిత్రంగా ఉంది. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడు గోపాలుడు. అతనికి అన్నీ కలలే. కల నిండా గో సమూహము, అన్ని కపిలలే.
ఎటు చూసినా గోక్షీరం క్షీర సముద్రంలాగా పాలమయమైపోతుంది. ఆ పాల మధ్య పరమేశ్వరి సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలునిలా మారి పాలు తాగుతున్నాడు. తెల్లవారింది. కల అర్థం తెలియక ఆందోళనతో ఆ రోజు విషయం తెలుసుకోవాలనే పట్టుదలతో గోవుల మందతో వెళ్ళాడు గోపాలుడు. అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది ఆ కపిల. దాన్ని అనుసరించాడు గోపాలుడు. అది వెళ్ళి వెళ్ళి ఓ పుట్ట వద్ద నిలిచింది. సరిగ్గా పుట్టపై నిలిచింది. వాల్మీకాగృహంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది. గోవు ధారగా పాలు పితకసాగింది. జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు ఆ క్షీరాన్ని తాగసాగాడు. అద్భుతం, ఆశ్చర్యం, ఆనందమయం. పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది. యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు. నందనరాజుకు విషయం తెలియలేదు. ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు. ఆ రోజు రాత్రి 4వ జాములో పరమేశ్వరి సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమయ్యాడు. నందనరాజా, నీవు ధన్యుడవు. నీ రాజ్యము ధన్యము. నీ గోవు గోపాలుడు ధన్యులే. ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు, నేనే. నిన్ను నీ రాజ్యాన్ని అనుగ్రహించటానికే వచ్చాను. ఆ పుట్ట ఉన్న చోటే నాకొక ఆలయాన్ని నిర్మించు. అక్కడే ఒక కోనేరు తవ్వించు. నా దేవి గంగా భవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలకువ వచ్చింది. నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్ళాడు. సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు. ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది. ఆ అడుగు పుట్టపై పడింది. ఆ కపిల, ఆ బాలుడు అదృశ్యమయ్యారు. రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నాడు. తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. సమీపంలోనే కోనేరు తవ్వించాడు. ఆ పుట్టలో వెలసి ఉన్న శివలింగ రూపుడు మహానందీశ్వరుడు. ఆ క్షేత్రమే మహానంది దివ్యక్షేత్రం. దీంతో అలా స్వామివారి శివలింగంపై ఆవు ఒక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ లింగం కింద నుండి నీరు ఊరుతూ ఆ నీరు పుష్కరిణిలో చేరుతుంది. అక్కడకు వచ్చే నీరు గాలిగోపురం ముందు వైపు 2 గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎప్పుడూ స్వచ్ఛమైనదిగా, పరిశుభ్రంగా ఉంటుంది. శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుంది. ఇవి వేసవి కాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా, వర్షాకాలంలో కూడా మలినాలు లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణాన్ని వేసినా లేదా చిన్న గుండు సూది వేసినా కూడా 5 అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ దేవాలయం ఆవరణంలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది. ఇక ఈ ఆలయానికి సమీపంలో దర్శించదగ మరికొన్ని ఆలయాలు కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం, ఇతర దర్శనీయ ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు కూడా ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది, దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి, వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అని పేరు వచ్చింది. ఈ మహానందికి 18 కిలోమీటర్ల దూరంలోనే 9 నంది ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని నవనంది క్షేత్రాలు అని కూడా అంటారు. ఈ నవనంది క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా కూడా ప్రజలు అత్యంత పుణ్యాత్ములవుతారు అని ఐతిహ్యం. ఆ నవనందులలో ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాలవ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలోనే భక్తులు వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంతమైన వాతావరణం భక్తులను మైమరిపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది.
తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం కేదార్నాథ్లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. రెండవది నాగనంది. నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండరామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైంది. ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కనిపిస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్పమూర్తిగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి దర్శనం సర్వమంగళకరం. ఆంజనేయ స్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. నవనందులలో నాగనందీశ్వరుడు రెండవ వాడు. ఇక మూడవది సోమనంది. నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండ్కు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమనందీశ్వర ఆలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగానికి సోమనందీశ్వర లింగం అనే పేరొచ్చింది. ఈ ఆలయ ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్య రీత్యా ఇక్కడి స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమనందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత నాలుగవది శివనంది. నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అనంతరం అక్కడి నుంచి ఏదైనా వాహనంలో కానీ బస్సులో కానీ ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కట్టడాలన్నీ చాళుక్య కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం తర్వాత ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువందుకుంటున్న మహాదేవలింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం అమోఘమైన పుణ్య ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖమండపంలో మరో పక్క పార్వతీమాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. ఐదవది విష్ణునంది లేక కృష్ణనంది. శివనందీశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో తెలుగంగ కాల్వకు సమీపంలో విష్ణునందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరిచిపోతారు. చుట్టూ పరుచుకున్న నల్లమల అడవి ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణునందీశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడుకొని పోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మీ మందిరాలు కూడా ఉన్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణు నందీశ్వరుడిని దర్శించుకుంటారు. ఆరవది సూర్యనంది. నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్యనందీశ్వరాలయం. సూర్యనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ కారణంగానే ఇది సూర్యనంది అయింది. పూర్వకాలం నాటి ఆనవాళ్లతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలు సదుపాయాలు ఉన్నాయి. అనంతరం నంద్యాల నుంచి మహానంది మార్గంలో 7 కిలోమీటర్లు ప్రయాణించి బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కుడి చేతి వైపుగా కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం.
ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయం వల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్యనందీశ్వరుడిగా కొలువందుకుంటున్న ఆలయంలో మరోపక్క పార్వతీమాత కొలువుదీరి ఉంది. 7వది గరుడ నంది. సూర్యనందీశ్వర స్వామి ఆలయానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో మహానంది దివ్యక్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైంది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరు వచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. 8వది వినాయక నంది. మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయంలో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగఫణాఫని ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వర స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ఇక చివరిది 9వ నంది మహానంది. మనం ముందే చెప్పుకున్నట్లు ఈ నవనందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టూ ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టూ అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం అన్ని కాలాల్లోనూ భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో స్థల పురాణం ప్రకారం పూర్వం శాలంకాయనుడు రాళ్లను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ శివభక్తుడై జీవించసాగాడు. అతను ఒక రోజున పొలాన్ని దున్నుకుంటూ ఉంటే ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలో ఉన్న ధర్ముడే ఇలా పుట్టాడని అతనికి నంది అని పేరు పెట్టించాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకోమన్నాడు. సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. సుయశ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి నంది ప్రతిష్ఠించాడని, అందువలనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగం పై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తాడు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువందుకుంటోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం వల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచులవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవనందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ఈ క్షేత్రం 1900వ శతాబ్ది తొలి భాగంలో కీకారణ్యంగా ఉండేదట. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలు రాశారు. గుడి చుట్టూ సకల ఫల వృక్షాలు ఉండేవని, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన రాతల వల్ల తెలుస్తోంది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేదని, చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగా ఉండేదని ఆయన రాశారు. రాత్రిపూట మనుషులు ఉండరని తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారని, వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించుకునేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలిజాముకు వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు. గోసాయిలు బైరాగులు 2-3 రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారట. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేదని తెలుస్తోంది.
ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు దైవ దర్శనం ఉంటుంది ఈ ఆలయంలో. మధ్యాహ్నం సమయంలో మాత్రం కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం నిలుపుదల చేస్తారు. ఆ తర్వాత దర్శనం మామూలే. ఇక వసతి సదుపాయాలు కూడా సమీపంలోనే బాగానే ఉన్నాయి. నంద్యాల నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదండి మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ఈనాటి శైవక్షేత్ర విశేషాలు. వచ్చే సోమవారం మరొక అద్భుతమైన శైవక్షేత్రం యొక్క విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.